ఐసీఎన్ హైదరాబాద్ కి ఇంకా 127 రోజులు ఉండగా 4K లేచి వెయిట్ చెక్ చేసుకుంటే 65 kg ఉన్న మీల్స్ ప్రిపేర్ చేసుకుని ఒక 100 grams బనానా వర్కౌట్ ముందు ఎనర్జీ కోసం తీసుకుని లేట్ చేయకుండా జిమ్ కి రీచ్ అయిపోయా. ఈ రోజు నాది హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ డెడ్ లిఫ్ట్ తో స్టార్ట్ చేసుకుని RDLs, బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్, హిప్ థ్రస్ట్, హెవీ వెయిట్స్ తో పర్ఫార్మ్ చేసుకున్నా. టోటల్ 5 వేరియేషన్స్ చేసుకుని లాస్ట్ కొంచెం ఫ్లెక్స్ చేసుకుని మళ్ళీ రూమ్ కి వచ్చేసా. ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆఫీస్ లో లాగిన్ అయిపోయా. నా మీల్స్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ అయిపోయాక అక్కడ నుంచి డైరెక్ట్ క్లినిక్ వచ్చేసా. ఈ రోజు మహాభారతం రీడింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. నేను చెప్పే ఈ మహాభారతం క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సమంతక పంచకం పరశురాముడి వీరత్వం గురించి బ్రహ్మర్షులందరికీ స్పష్టంగా వివరించగా అదే కురుక్షేత్రంలో 18 అక్షోహిణీల సైనికులు పాండవులు, కౌరవులు అనే 2 సైన్యాలు కాలమే ఈ 2 సైన్యాల్ని అక్కడికి వచ్చేలా చేసింది. కాలమే కౌరవులందరినీ నశించిపోయేలా చేసింది. దేవతలు కూడా ఓడించలేని భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. గురు ద్రోణుడు 5 రోజులు కౌరవ సైన్యాన్ని కాపాడాడు. కర్ణుడు శత్రువు దగ్గరికి కూడా రావాలి అని అనుకోడు. ఆయన 2 రోజులు పాండవ సైన్యాన్ని తునాతునకలు చేశాడు. కాలం కూడా చెరపలేని ఒక గొప్ప సంగ్రామం గురించి చెప్తాను వినండి. ఇలా హైప్ లో ఉండగానే అక్కడితో ఆపేసి క్లినిక్ లోనే నా మీల్స్ కంప్లీట్ చేసుకుని నైట్ మళ్ళీ జిమ్ కి వచ్చేసి యాప్స్ అండ్ రిమైనింగ్ స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా రూమ్ కి వెళ్ళి తినేసి పడుకుంటా. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీకృష్ణ.